ఈ చలికాలం ఏంటంటే హెయిర్ బాగా డ్రై అయిపోయి ఎక్కువగా ఊడే సమస్య వస్తుందండి హెయిర్కి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ మనం ఆటోమేటిక్గానే తగ్గించేస్తాం చలికాలం కదా, ఇంకా మనకు తెలియకుండానే వాటర్ తగ్గించేస్తాం అనమాట. అందుకే డ్రై అయిపోయి ఫ్రిజ్జీగా అయిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లంతోనే హెయిర్ బాగా చిట్లిపోయి డ్యామేజ్ అయిపోయి హెయిర్ కొంచెం ఊడిపోతుందంట. సో తల్లి కూతుర్లు వచ్చారు, వాళ్ళను స్పా చేయమని అడిగారండి. సో మదర్కి అయితే స్పా చేయొచ్చు కానీ పిల్లకైతే స్పా చేయలేము, ఎందుకంటే చాలా చిన్న ఏజ్ అనమాట. సో ఇంకేముంది, నా దగ్గర ఉందిగా హెయిర్ కి మంచి సంజీవని లాగా అనమాట. సో ఆ ప్యాక్ అయితే రెడీ చేసేసాను. పిల్లకేమో ఆ ప్యాక్ వేసేసాను, మదర్ కేమో స్పా పెట్టేశాము. నేను నగిన అసలు గ్యాప్ తీసుకోకుండా గబగబా చేసేసాం అనమాట, ఇద్దరం చెరొక పని. ఈ చలికాలం హెయిర్ ఊడిపోకుండా డ్రై అవ్వకుండా మనం ఎక్కువ వాటర్ తాగలేము అండి. సో అందుకోసమే చెప్తున్నాను ఒక మంచి టిప్. కనీసం రోజుకి 2 స్పూన్లు అయినా సరే అవిసె గింజలు తినండి, చాలా మంచిది హెయిర్ కి. అంతేకాకుండా అవిసె గింజలతో హెయిర్ ప్యాక్ కూడా ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కామెంట్ లో అడగండి, నెక్స్ట్ వీడియో అదే చేసి చూపిస్తాను.